సంక్రాంతి నాటికి కొత్తగా 200 డీజిల్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. వారం రోజుల్లో 50 బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. బస్ భవన్లో కొత్తగా వచ్చిన లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఎండీ సజ్జనర్ పరిశీలించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరికొద్ది నెలల్లోనే 4000కు పైగా బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచడానికి టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుంది.